ప్రేమ నమ్మకం ప్రియ పరలోకపు తండ్రి, కృపగల మా రక్షకుడు యేసు ప్రవాదనాలయ స్తోత్రములు. మరొకసారినైనా తిరిగి దేవా నీ పాసాన్ని చేరవస్తున్నాం ప్రభా. ఈ పునరుత్థాన దినం నా తండ్రి ప్రభావంలో సజీవులు ఎక్కడుంచుతూ వచ్చిన మీ భాగ్యానికై కోట్లాది వేలాది వందనాలయ స్తోత్రములు. తండ్రి రాత్రి నుంచి కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. ఈ దినమును చూడకుండా పోయిన వారు చాలామంది నా తండ్రి ఇప్పుడు ఉంటుండగా మమ్మల్ని అయితే సజీవులు ఎక్కడుంచిన భాగ్యానికై కోట్లాది వేలాది వందనములు. తండ్రి ప్రభానైనా రామాంజవరం వాస్తుని కూడా శుతిస్తున్నాం. తండ్రి వాళ్ళ పాడి పంటలు కూడా జ్ఞాపకం తెచ్చుకుని ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. శాంతి సంతోషంతో నేను నింపుతురండి. ఆనందముతో నా తండ్రి ప్రపంచమని కోరుచు మీరు నా కృపనిమ్మని జాను బట్టి వందనాలు. తన ప్రయాసం మీరు ఎరిగిన దేవుడువు, మీరు జ్ఞాపకం తెచ్చుకోమని ఇప్పుడు సువార్త కూడా ప్రకటించబోతుండగా తోడుగా నీడగా ఉండడం ప్రభా. నేను ఎట్టువాడిని మట్టివాడిని ప్రభు, గాల్లో దుమ్ము లాంటి వాడిను. మీరు నాయన ప్రభు ఇస్తే తప్ప నాయన ప్రభు నేను బోధించలేను. నాయన 21:9 ప్రకారం, లోకా 12 ప్రకారం, కీర్తనలు 81:10 ప్రకారం వాగ్దానాన్ని నెరవేర్చమని మీరు నేను కృపనిమ్మని అయ్యపరిని వారు కూడా మంచి మనసు పుట్టించమని మా ప్రభు రక్షణేస్తున్నాములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. కొంతకాలంబే ఈ లోకము అంతాలో కనబడి మాయామగున్. కొంతకాలంబే ఈ లోకము అంతాలో కనబడి మాయామగున్. చింతాలన్నీయు విడి ప్రభు చెంత చేరిన సంతసముగా ఇచ్చు నిత్య సుఖముల్. చింతాలన్నీయు విడి ప్రభు చెంత చేరిన సంతసముగా ఇచ్చు నిత్య సుఖముల్. శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడిన్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. సకల సంపదలు ఆస్తులున్నన్ సకలంబు ఒకనాడు సమసిపోవున్. సకల సంపదలు ఆస్తులున్నన్ సకలంబు ఒకనాడు సమసిపోవున్. సర్వంబు నీవే అని మోసపోకుము, సర్వంబు నీకు ప్రభువే నమ్మో. సర్వంబు నీవే అని మోసపోకుము, సర్వంబు నీకు ప్రభువే నమ్మో. శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చున్. సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకున్. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చున్. సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకున్.
పూర్ణ భాగ్యము నీకు సిద్ధపరచెను, పూర్ణ మనస్సుతో పరుగిడిరమ్ము. పూర్ణ భాగ్యము నీకు సిద్ధపరచెను, పూర్ణ మనస్సుతో పరుగిడిరమ్ము. శాంతి సంతోషం పాప క్షమాపణ సదా యేసులో దొరుకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. ప్రియమైన రామంజవరం వాస్తులారా, సర్వలోక నివాసులారా, దేవుడు ఏర్పరచుకున్న జనమా, సియోను గీతంలో నుంచి 418వ పాటలో భక్తుడు ఈ రీతిగా పాడుతూ వచ్చినాడు. భక్తులను తలంచుకోవటం, భక్తులు పాడిన పాటలు పాడటం ఎంతో ఆనందదాయకం, ఎంతో సంతోషం, ఎంతో అగమ్యం. అది చెప్పనా సఖ్యం, మహిమాయుక్తమైనది. అయితే ఈ పాటలో పల్లవి శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకునని. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు శాంతిదాత, ముక్తిదాత, సంతోషం ఇచ్చే దేవుడు అని ఈ భక్తుడు తన హృదయపూర్వకంగా, హృదయం నుంచి బద్దలైన ఆ జాలువాడుతున్న మాటల చేత అనుభవపూర్వకముగా ఈ పాట రాస్తూ వచ్చినాడు. ఎంతో అనుభవం ఉంటే తప్ప ఒక పాట రాయలేడు. దాని మీద దృష్టి నిలుపుతూనే పాట రాయగలరు. అందుకని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శాంతినిచ్చేవాడు అని. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కాక ఇంకా శాంతి ఎక్కడ లేదని నా బల్లాగుద్దినట్లు చెప్తున్నాడు. ఇది ఒక కొట్లో దొరికేది కాదు. 1 కిలో బంగారం ఇస్తాను, కొద్దిగా శాంతి పెట్టండి. 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తాను, కొద్దిగా సంతోషం పెట్టండి అని అంటే ఏ కొట్టుకు వెళ్దామండి? ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళినా కూడా, ఈ అడుక్కుంటా విజయవాడ వెళ్ళినా కూడా ఏ దుకాణంలో దొరకదు ఈ శాంతి. అందుకని ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ శాంతిని ఇయ్యగలడు, ఈ సంతోషం ఇయ్యగలడు, నదువలే సమాధానాన్ని దేవుడు ఇచ్చే దేవుడు అని. అందుకని ఎవరికైనా ఇస్తాడంట. తనకు మాత్రమే కాదు, ఈ పాట రాసినానికే కాదు, అందరికీ. ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే తన దగ్గరకు వస్తారో, ఎవరైతే నిజంగా ఆయన శాంతిదాత, సంతోషమిచ్చే దేవుడని అనుకుంటారో వాళ్ళందరికీ శాంతినిచ్చేవాడు. ఆయన శాంతినిచ్చుడు కొరకై మన పక్కనే ఉన్నాడు, సంతోషం ఇచ్చుడు కొరకై మన పక్కనే ఉన్నాడు. ఈనాడు చాలా కుటుంబాలలో, సమాజంలో, లోకములో శాంతి లేదు. ఒకవేళ ఉన్నా కానీ అది కొంతకాలమే, అంతలో కనబడి అంతలో మాయమైపోయే శాంతి లోకం ఇచ్చే శాంతి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే శాంతి ఎంతో అగమ్యమో, పరలోక రాజ్యం చేరేంత వరకు ఆ శాంతి నిలిచి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా పాప క్షమాపణ కలగజేసే దేవుడని కూడా సదా యేసులో దొరుకునని అంటున్నాడు. అంటే పాప క్షమాపణ అనేది ఎందుకు వాడినాడంటే, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపులే, మనిక్యాసే పాపులే అని అర్థం. అంటే పుడుతూ గర్భంలో ఉన్న మానవుడు, భూమి మీద ఉన్న మానవుడు అందరూ కూడా పాపులే. రోమపత్రిక 6:23 సెలవిస్తూ ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపులేనని. అందుకని ఈ పాపమును క్షమించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, పాపము లేనివాడిగా వచ్చినాడు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు గుడ్డివారైతే దారి చూపలేరు. ఒకడు బురదలో పడితే ఇంకొకరు లేవనెత్తడానికి ఒక మనిషి ఉండాలి. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు పాపముతో మానవుడు ఆ గుంటలో పడినప్పుడు లేవనెత్తుడి కొరకై, పాపాన్ని తీసివేటి కొరకై పరలోకము నుంచి లోకానికి అరుదించాడు, పాపము లేనివాడిగా అరుదించాడు. అంటే కన్యక గర్భాన జన్మిస్తూ వచ్చినాడు.
అందులో పాపము లేదు. ఏ పురుషుడు కలయిక లేకుండా దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడు, పుడుతూ వచ్చినాడు కన్యక గర్భాన. మత్తయి సువార్త 1:21లో అక్కడ మాట ఉందన్నమాట. పాపం తీసివేటి కొరకై తన ప్రజల పాపం తీసివేటి కొరకై దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. యేసు అన్న పేరునకు అర్థము రక్షకుడు, అంటే పాపం నుంచి రక్షించే దేవుడని. ఒకవేళ ఈ పాపం నుంచి కనుక రక్షించకపోయినట్లయితే మరి ఏమవుతుంది మానవుడు పరిస్థితి అని అంటే, అన్నిటికీ ఒక జీతం ఉన్నది. కూలికి పనికి ఒక జీతం ఉన్నది, జాబుకు ఒక జీతం ఉన్నది, వాటర్ మరి కొంటే మరి మనం క్రైమ్ చెల్లించాలి, ప్రతి దానికి జీతం ఉన్నది. అలాగనే పాపానికి కూడా జీతం ఉన్నది. వాళ్ళని తగ్గించుకోండి. పాపానికి కూడా జీతం ఉన్నది. పాపంలో వచ్చే జీతం మరణం, అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు కాలుతూ ఉండాలి. మనం అంటాం కదా, పుణ్యం చేసినాడు స్వర్గానికిని, మరి పుణ్యం చేయనివాడు నరకానికి పాతాళానికి వెళ్తాడని అంటాం. అదే నరకం బైబిల్ సెలవిస్తూ ఉంది. రెండో మరణం, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆత్మకు తీర్పు ఉంటుంది. ఒక ముసలమ్మ పింఛన్ తీసుకొని ఆ సంచిలో పెట్టుకొని ఉన్నప్పుడు తన మనవడు ఒక 100 రూపాయల నోటు తీసుకున్నట్లయితే ముసలమ్మ ఏమంటుంది? ఓరే పిసినరుడా, ఓడే దొంగ, నువ్వు నరకానికి పోతావురా, పాతాళానికి పోతావురా అంటారు. అంటే మనకు పాతాళం ఉందని తెలుసు, తర్వాత పరలోకం ఉందని తెలుసు, అన్నీ మనకు తెలుసు ప్రియులారా. అయితే పరలోక రాజ్యం చేరాలి అనంటే పాప క్షమాపణ ఎంతైనా అవసరం, పాపము కడగబడటం ఎంతైనా అవసరం. ఒక బిడ్డ మనం డబుల్ కార్డు మంచం కొనుక్కున్నట్లయితే దాని మీదకి మన కుమారుడు బురదకాలతో వస్తున్నప్పుడు ఆయనను అంగీకరించాం, ఎందుకంటే కాలు గడుక్కొని ఎక్కమంటాం సొంత కుమారుడైనా. అలాగనే పరలోక రాజ్యం చేరాలి అంటే మన హృదయము శుద్ధీకరించబడాలి, పాప క్షమాపణ కలగాలి. మరి ఎవరు ఈ పాపమును తీసివేసేది అని చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు మానవుడు పాపమంతా తీసివేడి కొరకై కన్యక గర్భాన జన్మిస్తూ వచ్చినాడు, పాపం లేనివాడుగా జన్మిస్తూ వచ్చినాడు. తర్వాత 33 సంవత్సరాలు ఆయన పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చినాడు. మానవులను పాపం కడుగుడు కొరకై ఆయన రక్తమంతా కూడా ఆఖరు బొటుకు వరకు కూడా చిందిస్తూ వచ్చినాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తూ ఉంది. సర్వలోక పాప పరిహారార్థు రక్తపోక్షణ మహోత్సవం తరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే ఒక పాపి పరిశుద్ధంగా మార్చబడాలంటే పరిశుద్ధమైన బలి అర్పణ జరగాలి, ఒక పరిశుద్ధుడు చనిపోవాలి. మరి లోకంలో ఉన్నవారంతా పాపులైతే మరి పరిశుద్ధుడేడి? అందుకని పైనున్న ఆకాశమందు దిగి వచ్చినాడు. 3వ ఆకాశం నుంచి దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ పాపుల రక్షకుడిగా మానవాళ్ళంతా కూడా పాపముతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమంతా కార్చాడు. ఆయన తలకు ములికిరీటం పెట్టబడింది, పక్కన బల్లెపొడి పొడిపించుకున్నాడు. 39 కొడాల దెబ్బలు గొడ్డును బాదినట్టు బాదారండి. నీ కొరకు నా కొరకు, నీ కళ్ళ ద్వారా చేసిన పాపం నిమిత్తమై, కాళ్ళ ద్వారా చేసిన పాపం నిమిత్తమై, చేతుల ద్వారా చేసిన పాపం నిమిత్తమై, తలంపుల ద్వారా చేసిన పాపం నిమిత్తమై దేవాతి దేవుడు తలకు ముల్లి కిరీటం పెట్టబడింది, పక్కన బల్లిపొడి పొడవబడింది. తర్వాత 39 కొడాల దెబ్బలు వీపును కొట్టబడి ఉన్నాయి. తర్వాత కాళ్ళ చేతులు మేకులు కొడుతూ వచ్చారు. కళ్ళల్లో నుంచి కూడా రక్తం వచ్చింది. ఒక్క బొటుకు కూడా ఆయన ఉంచుకోలేదండి. ఒక మనిషికి బాగలేకపోతే, మన సహోదరుకో మన బంధువులకో బాగలేకపోతే 1 లీటర్ రక్తం ఇస్తాం, 2 లీటర్లు ఇస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మానవుల్ని పరిశుద్ధపరచుడు కొరకై, పరలోక రాజ్యం చేర్చుడు కొరకై ఆయనకున్న రక్తమంతా కూడా ఆఖరు బొటుకు వరకు కారుస్తూ వచ్చినాడు. ఎందుకంటే నిన్ను నన్ను పరలోకం రాజ్యం చేర్చాలని, నరకం నుంచి తప్పించాలని, శాంతి సంతోషం ఇవ్వాలని, పాపాలన్నీ శుద్ధి చేయాలని. ఆయన లేకపోతే ఏరొక మార్గం లేదు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు, యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. లోకము 4
దినముల నటనే లోకము 4 దినముల నటనే నికరముగా దెవరికిని లోకము 4 దినముల నటనే నికరముగా దెవరికిని దారిని తప్పి తిరిగెదవేళ దారిని తప్పి తిరిగెదవేళ ఎరిగితివా నీ గురిని కడకి లోకము వదలెదవు అన్న యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. ప్రియులారా, ఒకవేళ గనక పాపక్షమాపణ కలగకుండా యేసుక్రీస్తు ప్రభువు రక్తంతో కడగబడకుండా ఒకవేళ గనక మన కన్ను మూతబడింది అని అంటే డైరెక్ట్గా నరకానికి వెళ్తాం, ఇబ్బంది పడతాం. అందుకని ఇబ్బంది పడకూడదని దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ శుభ సందేశం నీ కొరకే. శాంతి లేదా శాంతించే దేవుడు, సంతోషం లేదా సంతోషం ఇచ్చే దేవుడు. ఉదయంలో నెమ్మది లేదా, పాపంతో బాధపడుతున్నావా, అసూయతో బాధపడుతున్నావా, కక్షతో బాధపడుతున్నావా, యేసు రక్తం సిద్ధంగా ఉంది. ఏమి చేయనక్కర్లేదండి. ఇది ఈ రక్తానికి ఆ నామానికి ఏమీ చెల్లించనక్కర్లేదు. సూక్ష్మంలో మోక్షం. యేసయ్యా, నేను పాపిని, నువ్వు గొప్ప దేవుడువు, నా పాపాలు క్షమించి పరలోక రాజ్యం చేర్చమంటే ఆయన నీ యొద్దకు వస్తాడు, పాప క్షమాపణ కలుగజేస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు. రక్తంతో కడిగిన వెంటనే నీకు పట్టదానంత సంతోషం, శాంతి ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదరు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమనం కృపప్రియ పరలోకపు తండ్రి, కృపగల మా రక్షకుడా యేసు ప్రభు వందనాలయ స్తోత్రములు. మరొకసారినైనా తిరిగి దేవా నీ పాసాన్ని చేరొస్తున్నాం. ఎందరకు సహాయపడుతూ వచ్చారు. నువ్వు శాంతిదాతవని, సమాధానం ఇచ్చే దేవుడు అని, అయా సంతోషం ఇచ్చే దేవుడు అని, పాప క్షమాపణ కలగజేసే దేవుడు అని, పాపులు రక్షించుట కొరకై, నన్ను రక్షించుట కొరకై, సకల మానవాలను రక్షించుట కొరకై ఈ లోకానికి కన్యగర్భాన జన్మించావని, తండ్రి పరిశుద్ధంగా జీవించావని, అయా ప్రభు మానవులందరి నిమిత్తమై ప్రాణం పెడుతూ వచ్చావని. ఎవరు ప్రాణం పెట్టగలరు ప్రభువా? సొంత తండ్రి నైనా ప్రభు, సొంత అన్నదమ్ములు నైనా ప్రభు ఒక లీటర్ రక్తం ఇలేరే, ఒక బొట్టుకు రక్తం కూడా కార్చలేదే. కానీ నువ్వైతే ప్రాణం పెడుతూ వచ్చావయ్యా. ఈ లోకంలో విలువైనది ఏమైంది ఉంది అనంటే అది ప్రాణమేనని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవా, జ్ఞాపం తెచ్చుకో ప్రభువా. తండ్రి ప్రభువా, అందరినీ పరలోక రాజ్యం చేర్చయ్యా. తండ్రి అలవల కాపాడి భద్రపరచమని, ఈరోజు పరిచర్యను దీవించమని, లోనైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరినీ దీవించమని, మీ రక్షణతో నింపుతురమ్మని, రామంజువరం వాస్తులకి మేలులు, ఆశీర్వాదం, మెండైన కృప, ఆరోగ్యం, సర్వసంపదలు, శాంతి, సంతోషం, సమాధానం తండ్రి ప్రభు పాపక్షమాపణ కలుగునట్లుగా, ముఖ్యంగా పరలోక రాజ్యానికి చేరినట్లుగా, అయ్యా ప్రభు తండ్రి పాడి పంటలు బాగా పండినట్లుగా తండ్రి ప్రభు సహాయపడుతురమ్మని, ఆరోగ్యదాయకంగా ఉంచుతురమ్మని, ప్రతి అడుగులో కూడా తోడుగా రమ్మని, జాన్ బట్టి వందనాలు ఇచ్చిన విధానంకే స్తుతిస్తూ మీరే తోడుగా నీడగొండమని, మా సహవాసం దీవించమని, ఇచ్చిన అవకాశాన్ని కొందరములు చెల్లిస్తూ మా ప్రభువును యేసునామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.